హలో స్పేస్ లవర్స్ అండ్ హలో ఆల్. మనం చూస్తున్న ఈ భూమి ఎన్నో యుగాల నుండి అనేక కోట్ల జంతుజాలాన్ని మానవ చరిత్రను చూసింది. అండ్ ఇప్పుడు మన కింద ఉన్న భూగర్భంలో ఎన్ని లక్షల సంవత్సరాల చరిత్రను దాచిపెట్టుకుందో మనకు తెలీదు. అలాంటి భూగర్భాన్ని తవ్వుతున్న కొద్దీ మొట్టమొదటి మానవుని ఆనవాళ్లు, అలాగే నాగరికత తెలియని మానవుడు పాటించిన వింత వింత ఆచారాలు వెలుగులోకి వస్తున్నాయి. 20 ఏళ్ల క్రితం యూరోప్ లోని సౌత్ ఫ్రాన్స్ లో 5500 సంవత్సరాల క్రితం నాటి సమాధిని కనుక్కున్నారు. అయితే ఆ సమాధిలో ముగ్గురు మహిళల అవశేషాలు దొరికాయి. ఇక్కడ విచిత్రం ఏంటంటే అందులో 2 మహిళలను వాళ్ళ 2 కాళ్ళను వాళ్ళ మెడకు కట్టేసి పూడ్చిపెట్టినట్టు తెలుస్తుంది. అయితే వాళ్ళను పూడ్చిపెట్టే సమయానికి వాళ్ళు ఇంకా బ్రతికే ఉన్నట్టుగా కనుక్కున్నారు. అంటే వాళ్ళని ఏదో ఒక కార్యం కోసం బలిచ్చినట్టుగా తెలుస్తుంది. ఆ కాలంలో యూరోప్ లో నరబలులు ఎక్కువగా ఇచ్చేవారు. అలాంటి సమాధులను డజన్ కు పైగా కనుక్కున్నారు. అయితే నరబలికి కారణాలు వెతికినప్పుడు తెలిసిందేంటంటే అది ఒక వ్యవసాయ ప్రక్రియ కోసం చేసినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళతో పాటు పక్కనే మరొక గోతిలో ధాన్యం గుర్తులు, అలాగే పక్కనే ధాన్యాన్ని రుబ్బడానికి కావలసిన రాళ్లు ఉన్నట్టుగా కనుక్కున్నారు. అంటే అగ్రికల్చర్ కోసం మనుషులను సాక్రిఫైస్ చేసేవారు అని తెలుస్తుంది. ఇదంతా మధ్యరాతి యుగం నాటి ఆచారాలుగా ఉండేవి. అండ్ ఆ అవశేషాలు కొన్ని 5400 BC కాలం నాటివని అండ్ ఇంకొన్ని 14000 BC కాలం నాటివి కూడా కనుక్కున్నారు. అంటే దాదాపు 16000 సంవత్సరాల క్రితం నాటి మానవ చరిత్రగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఫ్యాక్ట్ ఏంటంటే చైనాలోని సౌత్ వెస్ట్రన్ ప్రాంతంలో భూమి మీద సహజంగా ఏర్పడిన సింక్ హోల్స్ ఉన్నాయి. అయితే రీసెంట్ గా అలాంటి సింక్ హోల్స్ ఇంకొన్ని కనుక్కున్నారు. వాటిని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా ప్రకటించింది. ఎందుకంటే ఆ సింక్ హోల్స్ అనేవి 330 మీటర్ల లోతు, 100 మీటర్ల వెడల్పు ఉన్నాయి. అంటే ఇవి ప్రపంచంలోనే అత్యంత లోతైన సింక్ హోల్స్. అయితే అందులో బయట ప్రపంచానికి సంబంధం లేని దట్టమైన అడవులు పెరుగుతున్నట్టుగా కనుక్కున్నారు. అందులో దాదాపు 40 మీటర్ల పొడవు పెరిగిన అత్యంత పురాతనమైన చెట్లను కనుక్కున్నారు. అవి కొన్ని వేల సంవత్సరాల క్రితం నాటి చెట్లు అయి ఉండొచ్చు అని, అందులోకి వెళితే ఎలాంటి ఆధారాలు దొరుకుతాయో అని సైంటిస్టులు చాలా క్యూరియస్ గా వెయిట్ చేస్తున్నారు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఈ యూనివర్స్ లో కంటికి కనిపించని గ్రావిటేషనల్ వేవ్స్ ఉంటాయి అని తన మేధో శక్తితో ఊహించాడు. ఆయన ఊహించినట్టుగానే 100 సంవత్సరాల తర్వాత వాటిని కనుక్కున్నారు. అది కూడా యూనివర్స్ లో 2 బ్లాక్ హోల్స్ ఒకదానితో ఒకటి ఢీకొని మెర్జ్ అవడం వల్ల ఉద్భవించిన గ్రావిటేషనల్ వేవ్స్ అనేవి భూమిని తాకినప్పుడు కనుక్కున్నారు. అప్పుడే యూనివర్స్ మొత్తం గ్రావిటీతో నిండి ఉంటుంది అని ప్రపంచానికి తెలిసింది. అయితే రీసెంట్ గా ఒక అద్భుతమైన విషయాన్ని సైంటిస్టులు కనుక్కున్నారు. అదేంటంటే మన యూనివర్స్ అనేది ప్రతి క్షణం వైబ్రేట్ అవుతూనే ఉంటుంది అని కనుక్కున్నారు. అది కూడా గ్రావిటేషనల్ వేవ్స్ అనేవి నిత్యం మన యూనివర్స్ ని వైబ్రేట్ చేస్తున్నట్టుగా తెలిసింది. అంటే ఒక సముద్రం అనేది ఎలా అయితే నిత్యం అలలతో చలిస్తుందో సరిగ్గా అలాగే మన యూనివర్స్ కూడా ఒక సముద్రంలా గ్రావిటేషనల్ వేవ్స్ తో కదులుతూనే ఉంటుంది. అయితే ఇప్పటి వరకు మనం చిన్న గ్రావిటేషనల్ వేవ్స్ ని మాత్రమే కనుక్కున్నాం. కానీ యూనివర్స్ లో అతిపెద్ద గ్రావిటేషనల్ వేవ్స్ అనేవి ఉంటాయి అని తెలిసింది. అవి ఎంత పెద్దగా ఉంటాయి అంటే సముద్రంలో సునామీ వస్తే ఎంత పెద్ద అలలు ప్రొడ్యూస్ అవుతాయో అంత పెద్ద గ్రావిటేషనల్ వేవ్స్ అనేవి ఈ యూనివర్స్ లో పుడుతూనే ఉంటాయి. కాకపోతే అవి మన భూమిని ఎఫెక్ట్ చేయలేవు. ఎందుకంటే సునామీ అలలు వచ్చినప్పుడు దాని మీద చిన్న బొమ్మ పడవ వేసినప్పుడు కానీ లేదా ఒక చెక్క ముక్క వేసినప్పుడు అది మునిగిపోకుండా తేలుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ సునామీ వేవ్ లో అది అంత చిన్నగా ఉంది అని అర్థం. సరిగ్గా అలాగే మన భూమి కూడా యూనివర్స్ లోని గ్రావిటీలో ఒక చిన్న బొమ్మ పడవ లాంటిదే. అందుకే ఆ రాక్షస గ్రావిటేషనల్ వేవ్స్ ప్రభావం మనకు తెలియడం లేదు. అయితే యూనివర్స్ మొత్తాన్ని కదిలించేలా ఆ గ్రావిటేషనల్ వేవ్స్ అనేవి ఎలా ఎందుకు పుడుతున్నాయి అనేది ఒక బిగ్గెస్ట్ మిస్టరీ. దానికి ఇంకా సమాధానం తెలియాల్సి ఉంది. ఏదేమైనా మన యూనివర్స్ అనేది అంతులేని ఒక సముద్రం లాంటిదే అని అర్థమవుతుంది. నెక్స్ట్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ భూమి మీద నివసించిన అతిపెద్ద ప్రాణులు ఏవైనా ఉన్నాయి అంటే అవి డైనోసార్లే అని చెప్పుకోవాలి. అలాంటి డైనోసార్లలో కొన్ని చాలా పొడవుగా ఉండేవి. అందులో ముఖ్యంగా కొన్నిటికి మెడ భాగం అనేది చాలా పొడవుగా ఉండేది. వాటిని సారోపాడ్ అంటారు. అలాంటి వాటిలో అర్జెంటినోసారస్ అనే డైనోసార్ భూమి మీద నివసించిన అతిపెద్ద జంతువుగా అలాగే డైనోసార్ గా చెప్పుకుంటారు. అయితే ఇదే జాతికి చెందిన ఇంకొక డైనోసార్ ని రీసెంట్ గా కనుక్కున్నారు. దానికి శివ అని హిందూ గాడ్ పేరు పెట్టారు. ఎందుకంటే శివుణ్ణి ది డిస్ట్రాయర్ అని కూడా అంటారు కాబట్టి. అయితే ఈ డైనోసార్ అనేది దాదాపు 74 టన్నుల బరువు ఉంటుంది అని అంచనా వేస్తున్నారు. దీన్ని సౌత్ అమెరికాలో చేసిన తవ్వకాల్లో కనుక్కున్నారు. ఇది దాదాపు 9,30,00,000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద హుందాగా బ్రతికేది అని తెలుస్తోంది. అండ్ దీని గురించి ఇంకా తవ్వకాలు జరుగుతూనే ఉన్నాయి.
నాసా జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తో యూనివర్స్ లో అత్యంత పురాతనమైన 3 గెలాక్సీలను కనుక్కుంది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ 3 గెలాక్సీలు ఇప్పుడు కొత్తగా తయారవుతున్నాయి. సో పురాతనమైనవి అంటున్నాం అండ్ ఇప్పుడే తయారవుతున్నాయి అంటున్నాం అని కొద్దిగా కన్ఫ్యూజింగ్ గా ఉండొచ్చు. అయితే మ్యాటర్ ఏంటంటే బిగ్ బ్యాంగ్ జరిగి 13.8 బిలియన్ ఇయర్స్ అవుతుంది. బిగ్ బ్యాంగ్ జరిగినప్పుడు మ్యాటర్ మొత్తం నెమ్మదిగా స్ప్రెడ్ అవడం స్టార్ట్ అయింది. అప్పటికింకా మనలాంటి నక్షత్రాలు పుట్టుక జరగలేదు, అసలు గెలాక్సీలే పుట్టలేదు. బిగ్ బ్యాంగ్ జరిగిన తర్వాత 400 మిలియన్ సంవత్సరాలకు గెలాక్సీలు అందులో మొట్టమొదటి నక్షత్రాలు పుట్టడం మొదలైంది. అయితే ఇప్పుడు జేమ్స్ వెబ్ టెలిస్కోప్ కనుక్కున్నది కూడా అదే మొదటి గెలాక్సీలు పుట్టడాన్ని చూసింది. అంటే బిగ్ బ్యాంగ్ జరిగిన 400 నుండి 600 మిలియన్ సంవత్సరాల మధ్యలో ఈ 3 గెలాక్సీలు తయారవడం గమనించారు. అయితే ఇవి ఎప్పుడో తయారయ్యాయి కదా, ఇప్పుడు తయారవుతున్నట్టుగా ఎలా కనిపిస్తున్నాయి అంటే దానికి కారణం ఫస్ట్ గెలాక్సీ పుట్టినప్పుడు దాంట్లోని లైట్ అనేది ఇన్ని సంవత్సరాల తర్వాత మన భూమిని చేరుకుంది. అందుకే అది ఇప్పుడు మనకు కొత్తగా పుడుతున్నట్టుగా కనిపిస్తుంది. అయితే ఆ గెలాక్సీలలో కేవలం హైడ్రోజన్ మరియు హీలియం గ్యాస్ మాత్రమే ఉన్నాయి. ఆ గ్యాసెస్ అనేవి ఒకే దగ్గరికి చేరి నక్షత్రాలుగా మారుతున్నాయి. అక్కడ 3 గెలాక్సీలు తయారవుతున్నాయి అంటేనే మనం అర్థం చేసుకోవచ్చు హైడ్రోజన్ హీలియం గ్యాస్ అనేవి ఎంత క్వాంటిటీలో ఉన్నాయో. సో దీన్ని బట్టి సైంటిస్టులు కొత్తగా ఏం కనుక్కుంటారు అంటే యూనివర్స్ లో మన పుట్టుకకు కారణమైన అంటే గెలాక్సీలు, నక్షత్రాలు, గ్రహాలు పుట్టడానికి కావలసిన కాస్మిక్ డస్ట్ క్లౌడ్స్ అంటే హైడ్రోజన్, హీలియం అనేది బిగ్ బ్యాంగ్ నుండి ఎలా పుట్టింది, అసలు నార్మల్ గా ఆ గ్యాసెస్ దేని నుండి పుడతాయి అని పరిశోధన చేయడానికి ఈ డిస్కవరీ చాలా ఉపయోగపడుతుంది. దాంతో బిగ్ బ్యాంగ్ కి కారణాలు కనిపెట్టొచ్చు. సో ఈ డిస్కవరీ సైంటిస్టులకు ఎంత ఇంపార్టెంటో మనం అర్థం చేసుకోవచ్చు. ఏలియన్ లైఫ్ ని కనిపెట్టడానికి నాసా స్పెషల్ గా టెస్ అనే స్పేస్ క్రాఫ్ట్ ని స్పేస్ లోకి పంపించింది. దీని పని ఏంటంటే స్పేస్ లో మన భూమి లాంటి గ్రహాలను వెతకడమే దీని డ్యూటీ. అయితే రీసెంట్ గా మన భూమికి 40 కాంతి సంవత్సరాల దూరంలో ఎగ్జాక్ట్ గా మన సౌరమండలాన్ని పోలిన ఒక సోలార్ సిస్టమ్ ని కనుక్కుంది. అందులో గ్లైసీ 12b అనే ఎక్సో ప్లానెట్ ని చూసింది. అయితే ఆ ప్లానెట్ అనేది సరిగ్గా మన భూమి సైజ్ లో ఉంది అని నాసా కనుక్కుంది. అండ్ అది సరిగ్గా హాబిటబుల్ జోన్ లోనే తిరుగుతుంది అని కూడా తెలిసింది. దీంతో ఏలియన్ లైఫ్ ని కనిపెట్టడానికి మనకు దగ్గరలో ఇంతకన్నా బెస్ట్ ఎక్సో ప్లానెట్ లేదు అని నాసా అనుకుంటుంది. అయితే ఆ ప్లానెట్ అనేది ఒక రెడ్ డ్వార్ఫ్ స్టార్ చుట్టూ తిరుగుతుంది. అంటే ఆ నక్షత్రం అనేది తక్కువ బ్రైట్నెస్ తో వెలుగుతుంది. అండ్ ఇలాంటి నక్షత్రాల చుట్టూ గ్రహాలు అనేవి హాబిటబుల్ జోన్ లో తిరగడం చాలా తక్కువగా జరుగుతుంది. అందులో ఒకటి ఇప్పుడు నాసా కనుక్కుంది. కాబట్టి ఇప్పుడు జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తో చూస్తే అందులో ఏదైనా గ్రహాంతరవాసుల ఆనవాళ్లు కనపడే ఛాన్స్ ఉండొచ్చు. సో చూద్దాం. క్వాంటమ్ మెకానిక్స్ అనేది మనం ప్రపంచాన్ని చూసే కోణాన్ని మార్చేసింది. అంటే ఇప్పటి వరకు నిజం అనుకుంటూ వస్తున్న ఈ భౌతిక ప్రపంచం అనేది ఒక మాయ లాంటిది అని చెప్తుంది. అంటే మనం టచ్ చేస్తున్న పదార్థాలు, కళ్ళతో చూస్తున్న వస్తువులు ఏవి నిజం కాదు అని చెప్తుంది. దానికి కారణం భౌతిక ప్రపంచం అనేది ఆటమ్స్ తో తయారైంది. ఆ ఆటమ్స్ లేకపోతే ప్రపంచం అనేది లేదు. అయితే నిజానికి ఆ ఆటమ్స్ అనేవి ఒకేసారి పార్టికల్ గా అలాగే వేవ్ రూపంలో ఉంటాయి. దీన్నే పార్టికల్ వేవ్ డ్యూయాలిటీ అంటారు. ఇది డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ ద్వారా నిరూపితమైంది. సింపుల్ గా చెప్పాలి అంటే ఆటమ్ అనేది పార్టికల్ గా ఉన్నప్పుడు ప్రపంచం భౌతికంగా ఉంటుంది. అదే ఆటమ్ వేవ్ రూపంలోకి మారినప్పుడు ఈ ప్రపంచం మాయమవుతుంది. అది ఎలా పాసిబుల్ అనేది మన ఛానల్లో డీటెయిల్ గా వీడియోస్ చేశాను, చూడని వాళ్ళు చూడొచ్చు. అయితే ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే రీసెంట్ గా కొంతమంది భౌతిక శాస్త్రవేత్తలు లిథియం ఆటమ్స్ ని అబ్సల్యూట్ 0 డిగ్రీకి తీసుకెళ్లినప్పుడు అవి పార్టికల్స్ నుండి వేవ్ రూపంలోకి మారుతున్నట్టుగా డిటెక్ట్ చేసి ఫర్ ద ఫస్ట్ టైం దాన్ని ఫోటో తీశారు. దీంతో యూనివర్స్ అనేది ఒక మాయా ప్రపంచం అనేది మళ్ళీ ప్రూవ్ అయింది. కానీ ఆ ఫోటోగ్రాఫ్స్ ని ఇంకా స్టడీ చేయాల్సి ఉంది అని వాళ్ళు చెప్తున్నారు. సో ఇది ఈ వీడియోలోని రీసెంట్ డిస్కవరీస్ అండ్ ఫ్యాక్ట్స్. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. అండ్ మీ లైక్ తో మన వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది. అలాగే కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.